అయ్యా అమ్మా విను, నీ జీవితంలో అన్నిటికంటే బహు విలువైన వ్యక్తిత్వం ఏదో తెలుసా? నలుగురు నిన్ను నమ్మటం. అలా నిన్ను నమ్మిన వారిని నీ జీవితంలో ఎప్పుడూ కూడా వమ్ము చేసే ప్రయత్నము చేయొద్దు. నిన్ను నమ్మిన వారిని వంచే ప్రయత్నం చేయొద్దు. నిన్ను నమ్మిన వారిని మోసం చేసే ప్రయత్నం చేయొద్దు. అంతకంటే నమ్మక ద్రోహం మరొకటి ఉండదు. కష్టం రాని, శ్రమ రాని, బాధ రాని, మరేమైనా కానీ నిన్ను నమ్మిన వారికి మాత్రం ద్రోహం చేయొద్దు, అన్యాయం చేయొద్దు, మోసం చేయొద్దు. నీ నమ్మకాన్ని మాత్రం వమ్ము చేసుకోవద్దు. ఎందుకో తెలుసా? ఒకసారి నమ్మకం పోయిందంటే మళ్ళా మనుషులు నిన్ను నమ్మడం అంత సాధ్యము కాదు. కాబట్టి చెప్తున్నా, ఏమైనా పోగొట్టుకో, కానీ నిన్ను నమ్మిన వారి యొక్క నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోవద్దని ప్రభు పేరట మనం చూస్తున్నాం. నెహెమ్యా బహు నమ్మకమైన వ్యక్తి, నమ్మదగిన వ్యక్తి. అతని దగ్గరకు వచ్చి సహోదరులు ఏడిచినప్పుడు, బాధపడినప్పుడు నెహెమ్యా ఏం చేశాడు? 4 లేక 5 పనులు చేశాడు. ఒక వినకూడని వార్త విన్నప్పుడు, అది భయాన్ని, భీతిని కలిగించినప్పుడు, బాధ కలిగించినప్పుడు నెహెమ్యా చేసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? ప్రార్థన. ఓ భక్తుడు సెలవిచ్చాడు, ఏదైనా ఒక వినకూడని మాట విన్నప్పుడు సాధారణంగా మనిషి మోకాళ్ళు ఏమో చెప్పండి, తెలుసా మీకు? ఏదైనా ఒక వినకూడని మాట మీరు విన్నప్పుడు, భయము మిమ్మల్ని ఆవరించినప్పుడు ఏమవుతుంది చెప్పండి? మోచెప్పులు కొట్టుకుంటాయి. సరే, సాధారణంగా బాగా చలి పుట్టినప్పుడు కూడా మోచెప్పులు కొట్టుకుంటాయి. భయంకరమైనటువంటి ఒక వార్త విన్నప్పుడు మోచెప్పులు కొట్టుకుంటాయి. భక్తుడు సెలవిచ్చిన మాట తెలుసా? భయంకరమైన బాధను కలిగించే విషయం ఏదైనా నువ్వు వినవలసి వచ్చినప్పుడు, నీ మోచెప్పులు కొట్టుకుంటున్నప్పుడు భయపడద్దు. అదే మోకాళ్ళ మీద నువ్వు పడ్డావు అంటే ఆ సమస్యకు దేవుడే సమాధానము ఇస్తాడో అని ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియజేశాడు. వినకూడని వార్త వినవలసి వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి ఒత్తిడి నీ మీదకి వచ్చినప్పుడు, కఠినమైనటువంటి శ్రమ నీ మీదకి వచ్చినప్పుడు, ఎప్పుడు ఎదుర్కొన్నటువంటి ఆపద కానీ, అపాయం కానీ దాపరించినప్పుడు, ఊహించినటువంటి పరిస్థితి నీ జీవితంలో సంభవించినప్పుడు, సడన్ గా నీ కుటుంబము కుప్పగూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చినప్పుడు, నీ ఆశలు కాస్త అడి ఆశలు అయిపోతున్నప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, నీ ఆనందము ఆవిరైపోతున్నప్పుడు, మనసులో భయము, భీతి ఆవరించినప్పుడు, ఏం చెయ్యాలో నీకు తెలియనప్పుడు నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఏమైనా చేయగలిగిన దేవుని ఎదుట మోకరించటమే నువ్వు చేయాల్సిన ఉత్తమమైన పనే. ఏమీ చేయలేని పరిస్థితికి నువ్వు చేరినప్పుడు, ఏమైనా చేయగలిగిన దేవుని దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద పడి, అవ్వా నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు, గత్యంతరము లేదు, గమ్యము లేదు, గురి లేదు, నువ్వే నా గురి, నువ్వే నా గత్యంతరం, నువ్వే నా గమ్యం అని గోజాడినప్పుడు గొప్ప దేవుడు దిగొస్తాడు. అంతేకాకుండా ఘనమైన జవాబు నీకు అనుగ్రహిస్తాడో. ఆ నమ్మకం ఉన్నట్లయితే మోకరించో, ప్రార్థించు, జయించో, జయ జీవితాన్ని జీవించు. అది దేవుడు కోరుకుంటున్నాడు. వినకూడని వార్త నెహెమ్యా వినాల్సి వచ్చినప్పుడు అని చేసిన మొట్టమొదటి పని తెలుసా అండి? ప్రార్థన చేశాడు. 2, పశ్చాత్తాపడ్డాడు. ఎందుకు ఈ దుస్థితి, ఎందుకు దాపరించింది ఈ పరిస్థితి ఆలోచన చేసినప్పుడు, వింటున్నారా సహోదరి సహోదరులు? మీ జీవితంలో ఎప్పుడైనా సరే విపత్కరమైన పరిస్థితి దాపరించినప్పుడు, వినకూడని వార్త వినవలసి వచ్చినప్పుడు, అసలు ఆ పరిస్థితి ఎందుకు దాపరించింది, ఎందుకు ఆ పరిస్థితికి రావాల్సి వచ్చింది అని నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, సహజంగా సాధారణంగా మన జీవితాల్లో వచ్చి పడేటటువంటి విపత్తులకు, విపరీతమైనటువంటి పరిస్థితులకు సహజమైన కారణం ఏమిటంటే, మనలో ఉన్న లోపమే, మనం చేసే పాపమే మన జీవితంలో కష్టాలు తీసుకొస్తుంది, నష్టాలు తీసుకొస్తుంది.
కాబట్టి నువ్వు పశ్చాత్తాపడాలి. మొదటిగా శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, వ్యధ వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని మొదటిగా ప్రార్థన. ఆ ప్రార్థనలో నువ్వు చేయాల్సిన పని పశ్చాత్తాపము. పశ్చాత్తాపం నీలో ఉంటే నువ్వు చేసే పని తెలుసా? ప్రలాపము. ప్రలాపిస్తావు, ప్రార్థించు, పశ్చాత్తాపడు, ప్రలాపించు. ప్రభు నిన్ను క్షమిస్తాడు. అంతేకాకుండా వాగ్దానం ఇస్తాడు. నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాను సెలవిస్తాడు. ప్రభువుని ప్రస్తుతించు. అదే చేశాడండి నెహెమ్యా. వినకూడని వార్త వినవలసి వచ్చినప్పుడు మొదటిగా ప్రార్థన చేశాడు. అదే మనం చూస్తున్నాం. ఏమిటది? 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట ప్రార్థన చేశాడు. ప్రార్థన. 2వ 6వ వచనం, నీ చెవియొగ్గి నీ నేత్రములను తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసుల ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించు. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీయుల కుమారుల దోషముని ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారమును పాపము చేసి ఉన్నాము. మొదటిగా ప్రార్థన. 2వదిగా చెప్పండి ఏమిటో? పశ్చాత్తాపము. ఎలాంటి పశ్చాత్తాపము? ప్రలాపముతో కూడిన పశ్చాత్తాపము. అంటే అర్థం ఏమిటి? కన్నీటితో కూడిన పశ్చాత్తాపము. అందులో చాలామంది, ప్రభువా మరే ఆ తప్పు చేయకూడదు అనుకున్నాను, అనుకోకుండా చేసేసాను, నీకు తెలుసు కదా ప్రభువా, ఏమనుకోకుండా నన్ను క్షమించేసే. నువ్వు ఎప్పుడైనా క్షమిస్తావు కదా, ఎలాగైనా క్షమిస్తావు కదా, ఎన్నైనా క్షమిస్తావు కదా, ఎంతమందైనా క్షమిస్తావు కదా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం. లేదా అలాంటి వాళ్ళు చాలా క్యాజువల్గా, చాలా సులభంగా, చాలా ఈజీగా ఎలాంటి అర్థమైన పనైనా చేసేసి, ఏ తప్పైనా చేసేసి దేవుని సంధికి వచ్చి, ప్రభా నేను పశ్చాత్తాపడుతున్నాను ప్రభా, చేయకూడదు పని చేసేది ప్రభా, వెళ్ళకూడదు చోటుకి వెళ్ళానయ్యా, చూడకూడదు వాటిని చూసేసాను, ఏం చేస్తాను ప్రభా, వీక్నెస్ కదా ప్రభా, నన్ను క్షమించు ప్రభా, స్తోత్రం ప్రభా, నన్ను క్షమించేసా కదా ప్రభా, నువ్వు నాకు తెలుసు ప్రభా, నువ్వు క్షమిస్తావు అని చెప్పి, థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. అమ్మయ్య క్షమించేశాడు. క్షమించాడు. నీ భ్రమ. తూతు మంత్రంగా ప్రార్థన చేయము, తూతు మంత్రంగా పశ్చాత్తాపడమాకు. పశ్చాత్తాపం అంటే తెలుసా? దుఃఖించటం. పశ్చాత్తాపం అంటే తెలుసా? నేను చేసిన పాపం వల్ల నా దేవుడు బహుగా గాయపరచబడ్డాడు, నేను చేసిన తప్పు వల్ల నా దేవుడు బహుగా దుఃఖించాడు, దుఃఖపరచబడ్డాడు. నేను చేసిన తప్పు యేసుక్రీస్తుని మళ్ళా మన గాయాలు రేపింది. అవ్వా క్షమించు. అలా చేయకుండా ఉండాల్సింది, క్షమించు. అలా మాట్లాడకుండా ఉండాల్సింది. కన్నీళ్లతో కోరేదే అసలైన పశ్చాత్తాపం. అర్థమవుతుందా? ఈరోజు తీర్మానం తీసుకో సహోదరి, సహోదరుడా. పరిస్థితి ఏదైనా కావచ్చు, ప్రభు పాదాల మీద పడితే పరిస్థితులను చక్కబెడతాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అర్థం చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నెహెమ్యా గ్రంథం ద్వారా బహు విలువైన శ్రేష్టమైన సత్యాన్ని అయ్యా మాకు నేర్పిస్తున్నందుకు వందనాలయ్యా. రాజు దృష్టిలో బహు నమ్మకమైన వాడు, నీ దృష్టిలో బహు నమ్మకమైన వాడు, ఉద్యోగం చేసే చోట బహు నమ్మకమైన వాడు, ఆప్తుల మధ్య బహు నమ్మకమైన వాడు, ఆత్మీయతలో బహు నమ్మకమైన వాడు, అక్కడున్న వారందరిలో బహు నమ్మకమైన వాడు. అలాంటి జీవితం అయ్యా మాకు దయచేయి. నీ దృష్టిలో బహు నమ్మకమైన జీవితం, మా పైన అధికారుల దృష్టిలో బహు నమ్మకమైన జీవితం, మా కుటుంబంలో బహు నమ్మకమైన జీవితం, ఆయన బిడ్డలాగా తల్లికి తండ్రికి నమ్మకమైన జీవితం అనుగ్రహించాయా. అయినా తెలుసో తెలియకో ఎన్నోసార్లు నీ నమ్మకాన్ని వమ్ము చేశామయ్యా. క్షమించు నాయన, మన్నించాయా. ఎంత నమ్మావో ఆయన, కానీ ఆ నమ్మకాన్ని మేము కాపాడుకోలేకపోయామయ్యా. ఆయన క్షమించాయా. ఈ ప్రియులు చేస్తున్న ప్రార్థన ఆలకించి మా జీవితాలను ప్రభువా భద్రపరచమని,
యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించిన ఈ క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.